ధనం మూలం ఇదం జగత్ అని అంటారు. ఇది జగత్తు మొత్తం ఎరిగిన సత్యం. ధనం లేని వాడిని ఎవరు గుర్తించరు. జీవ సమస్తానికి ధనమే మూలం. ధనం లేదే ఆహారం లేదు, ధనం లేదు నువ్వు చదువుకోలేవు, ధనం లేదు ధర్మకార్యం చేయలేవు, ధనం లేదు పితృకార్యం చేయలేవు, ధనం లేదు నీ ఇంటి పక్కన వాడు నేను అడగలేవు. అందుకని దయ లేని వాడికి కూడా ధనం కావాల్సిందే, దయ ఉన్నవాడికి కూడా ధనం కావాల్సిందే. స్త్రీ పురుష భేదం లేదు, జాతి కులమత భేదం లేదు, ధనలక్ష్మి అవసరం లేని వారు లేరు. అందుకని పూర్వం ఒక మేధావికి దారిలో అడవిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒక సంచి ధనం మూటతోటి ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తుంటే దొంగలు కాపు కాచి వాడి ధనం మూటను తీసుకుందాం అనుకుంటారు. ధనం ఇస్తావా చస్తావా అంటారు. ధనం లేకపోతే బతకడం అనవసరం కాబట్టి నన్ను చంపేసి ధనం తీసుకో అంటాడు. వాడు ఆశ్చర్యపోతాడు, అదేంటి ధనము అంత గొప్పదా అంటాడు. నువ్వు దానికోసమే కదా దొంగ అయ్యావు, ధనం అంత అవసరమని నీకు కూడా తెలిసింది కదా, అందుకని అది లేకపోతే నేను కూడా నీలాగా దొంగ అవ్వాలి, అందుకని ధనమే కావాలి అంటే నా తలకాయ తీసుకో. शिवानंद अर्थమైందా తెలుగులో? या भिखारी बनना पड़ता, उससे बेटर क्या है तो काट के मेरा सर ले ले और पैसे भी ले ले, मगर मेरा सर से ज़्यादा मुझे वो पैसे इम्पोर्टेंट है बोल के बोलता हूँ. इसलिए मैं बोलती पैसे कभी किसी को कितना भी ज़रूरत पड़े तो भी नहीं दे. ओनली धर्म कार्यम दानम, वो दो ही के लिए पैसे निकालना, घर चलाने के लिए. इसीलिए हमारे पूर्वज इतने पैसे जुटा पाए. वो लोग दान धर्म के लिए, पूजा पाठ के लिए, गुरु के लिए, गाय के लिए पैसा खर्च करते थे, पितृकार्य के लिए. बाकी किसी के लिए कुछ भी बोलने को 1 रुपये नहीं देते. नहीं है नहीं है नहीं है नहीं है बोल के बोलते है ना. मंगल है भाई, अभी मंगल है बोल के बोलते. क्यों अमंगल बोल के नहीं बोल सकते, इसीलिए मंगल हो गया मंगल हो गया है, मगर तुझे नहीं देने का अंतरार्थ. ठीक है, जा कर स्टार्ट. పూర్వము సమాధి అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు విపరీతంగా, వైశ్యుడు అంటే వ్యాపారి, వైశ్యుడు అంటే కోమటివాడు. और महेश्वरी जो व्यापार करता, पैसे के लिए करता है सब कुछ. అతడు విపరీతంగా ధనం సంపాదించాడు, విపరీతంగా సంపాదించాడు. దానితో అతనికి బాగా గర్వం వచ్చింది. కొత్తలో అంతా లక్ష్మీ కటాక్షమే, అంతా గురుకృపయే అని చెప్పేవాడు. తర్వాత దేవుడా దెయ్యమా, దేవుడు లేదు దెయ్యం లేదు, అంతా నా తేటల వల్లనే వచ్చింది. బోలెడు పెట్టుబడి చేతితోటి వ్యాపారం చేశాను, అందుకే డబ్బు వచ్చింది. అదంతా నా యొక్క తెలివితేటలు కాబట్టి నా ప్రజ్ఞ అని చెప్పడం మొదలుపెట్టాడు. అందుకని ఎవరైనా విన్నవాళ్ళు కూడా ఒరే అట్లా నాకు మంచి చెడు ఆలోచించి మాట్లాడు, ఏది పడితే అది మాట్లాడకు అని చెప్తే కూడా వాడికి వినాలనిపించేది కాదు. అలా మాట్లాడి వీడికి ఎవరికైనా మంచి చెప్పాలనుకునే వాళ్ళు ఫస్ట్ వాళ్ళని వదిలేసేవాడు. ఎవరైతే వీడు అప్ప నువ్వు గ్రేట్ అని అన్న వాళ్ళందరికీ డబ్బులు పెట్టి వాళ్ళని పోషించేవాడు. ఎప్పుడో వీడితో మాట్లాడడానికి ఒకటి కావాలి, వీడి గురించి గ్రేట్గా చెప్పేవాడు ఒకటి కావాలి, నువ్వే గొప్పోడు విరా బాబు అని చెప్పేవాడు ఒకటి కావాలి. అందుకని వాళ్ళ మీద డబ్బులు ఖర్చు చేస్తూ వచ్చేవాడు అనమాట. అట్లా చేస్తూ ఇంట్లో ఉన్న డబ్బు అంతా పోయింది. ఇంకా వ్యాపారం మీద మోజుపోయింది, డబ్బు సంపాదించాడు. ఈ డబ్బు అంతా తగలేయడం మీద బిజీగా ఉన్నాడు. వీళ్ళ మీద వాళ్ళ మీద పెట్టడం మొదలుపెట్టాడు. పెట్టడం వల్ల ఏమైంది, లాస్ట్కి చేతిలో ఉన్న ధనం అంతా అయిపోతుంది కదా. వ్యాపారం చేస్తుంటేనే డబ్బు ఉంటుంది. వ్యాపారం చేయడే మానేసేసి నా అంత గొప్పవాడిని, నేనే ఇంద్రుడు, నేనే చంద్రుడు, నేనే సూర్యుడు అని అనుకుంటూ ఉంటే సూర్యుడు పని సూర్యుడు చేస్తుంటాడు, చంద్రుడి పని చంద్రుడు చేస్తాడు, ఇంద్రుడి పని ఇంద్రుడు చేస్తాడు. నా పని నేను చేయాలి. కానీ నా పని నేను చేయకుండా నాకు నేనే అన్నీ అనుకున్నప్పుడు అహంకారం వస్తుంది. ఆ అహంకారం వల్ల ఇతను ఏమవుతాడు అనంటే అడవుల పాలవుతాడు, అప్పుల పాలైపోతాడు. ఉన్న డబ్బంతా అయిపోతుంది. మనకి కొంత మంచి పేరు ఉంటుంది బయట, అందుకని ఎవరికైనా ఫోన్ చేసి చెప్తే మన పేరు మీద డబ్బులు ఇచ్చేస్తారు. అలా కూడా అప్పులు తీసేసుకుని ఈ భట్రాజులు ఎవరైతే వీళ్ళని బాగా మోస్తూ ఉంటారో, గొప్పగా చెప్తూ ఉంటారో వాళ్ళని పోషిస్తూ ఉంటాడు. అలా ఎన్నేళ్ళైనా పోషిస్తూనే ఉంటాడు. దానివల్ల వీడికి ఎంత చెప్పినా వీడికి అర్థం కాదు, వినిపించదు. భార్య చెప్పి నా వల్ల కాదు వీడికి చెప్పడం అని చెప్పి భార్య కూడా పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. భార్య వదిలేసింది. ఎప్పుడైతే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పుతుందో ఇంట్లో లక్ష్మి ఉండదు.
అందుకని భార్య కూడా వెళ్ళిపోతుంది. అలా భార్య వెళ్ళిపోతుంది, పిల్లలు వెళ్ళిపోతారు. వీడి దగ్గర ఉన్న భటరాజులు కూడా వీడి దగ్గర ఇంకా డబ్బు లేదు, వీడి ఇంకా అప్పు అడిగినా కూడా ఎవడు ఇచ్చేవాడు లేడు అని చెప్పి వీళ్ళకి తెలిస్తే వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఇంకా ఏమవుతుంది, డబ్బు ఇచ్చినంత మటుకే నువ్వు గొప్పడు, డబ్బు ఇవ్వలేదు क्या है तेरे पास कुछ भी नहीं है, వేస్ట్ అయితే बोल के बोलना चालू कर दिया. फिर అందరూ డబ్బులు అడగడం మొదలుపెట్టారు. తీసుకున్నప్పుడు అడుగుతారు కదా, అడగడం మొదలు పెట్టేసరికి వీడు ఏం చేశాడు, పారిపోయాడు. ఐపీ పెట్టి పారిపోయాడు, మన భాష అడవులకి పారిపోయాడు, దాక్కోవడానికి పారిపోతాడు. అయితే ఇతని మిత్రుడు ఒకడు ఉండేవాడు అన్నమాట. ఇతని మిత్రుడు ఎలా అయినా సరే వీడు చాలా మంచివాడు, బేసిక్గా చాలా ధర్మ కార్యాలు చేశాడు, దైవ కార్యాలు చేశాడు. మధ్యలో అహంకారం వల్ల, ఎవరు చెప్పింది వినకపోవడం వల్ల సర్వం పోగొట్టుకున్నాడు. కాబట్టి నేను ఏదైనా విధంగా వీడికి సహాయం చేయాలి అని చెప్పి వాడు అనుకుంటాడు. కాకపోతే వైశ్యుల కుటుంబాలు అందరూ కలిసి వీడిని వెలివేస్తారు. ఊళ్ళో ఇచ్చి వెలివేయడం అంటే ఏంటి, गांव से बाहर फेंक दे दोस्तों, कोई भी बहिष्करण कर दे, कोई भी उसको हेल्प नहीं करना. అందుకని ఇతను హెల్ప్ చేయలేడు, ఫ్రెండ్కి చేయాలనుకున్నా. ఏం చేయాలి అని చెప్పి ఒకసారి ఏం చేస్తాడంటే వాడిని పిలిచి, దొంగతనంగా పిలిచి, ఈ గుమ్మడికాయ తీసుకెళ్ళి వండుకొని తిను అని చెప్తాడు. గుమ్మడికాయలో మొత్తం బంగారు కాసులు పెట్టి ఇస్తాడు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత గుమ్మడికాయ పగలు కొడితే, ఆ గుమ్మడికాయ అడవిలోకి వెళ్ళిన తర్వాత గుమ్మడికాయ పగలు కొడితే ఆ గుమ్మడికాయలో కాసులు ఉంటాయి. దానివల్ల వ్యాపారం చేసుకుని బతుకుతాడు. తెలివైన వాడు మళ్ళీ డబ్బులు దొరికితే వ్యాపారం చేసుకుని బతకగలుగుతాడు. అందుకని వాడికి సహాయం చేయొచ్చు. ఎప్పుడైతే ధనలక్ష్మి అనుగ్రహం తప్పిందో వాడు ఏం చేస్తాడంటే, గుమ్మడికాయ అమ్ముకుంటే నాకు రూపాయి వస్తుంది కదా అని గుమ్మడికాయ అమ్మేస్తాడు. గుమ్మడికాయని పగలగొట్టుకొని తింటాడు. ఎలా మళ్ళీ అని చెప్పి మళ్ళీ పిలుస్తాడు. వీడు ఇలా చేశాడని తెలిసి ఒక చేతి కర్రని ఇస్తాడు. ఆ చేతి కర్రలో మొత్తం వజ్రాలు పోస్తాడు. ఈ వజ్రాల వల్లైనా వీడు బాగుంటాడేమో అని వజ్రాలు పోస్తే ఆ చేతి కర్రను కూడా అమ్మేస్తాడు. ఇంక వీడికి ఎలా సహాయం చేయాలి, ఎలా సహాయం చేద్దామన్నా అమ్మవారు వాడికి అది దొరకనియట్లేదు. ఎలా అనుకుంటే వీడికి అక్కడ ఒక ఋషి కనిపిస్తాడు. ఏంటయ్యా నా పరిస్థితి ఇది అని చెప్తే, ఆ ఋషిని ఆశ్రయిస్తే ఆ ఋషి ఏం చెప్తాడనంటే, నీ మీద లక్ష్మీదేవి అనుగ్రహం తప్పింది కాబట్టి నీకు ధనలక్ష్మి కాదు ఎవరు కూడా కంటికి కనపడరు. ధనలక్ష్మి అనుగ్రహం పోయేదో చెప్తావు అని ఆయన మాట కూడా విను, అహంకారం. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడనంటే, దారిలో కుప్పలుగా బంగారు కాసులు వజ్రాలు వేస్తాడు. ఆ వజ్రాలు బంగారు కాసులు కనీసం వెళ్తూ ఉండే దారిలో కనిపించి వాడు అవి తీసుకుని వెళ్తాడు. అడవికి వెళ్ళే దారిలో వీడేం చేస్తాడు, అది కళ్ళకి ఏదో లైట్ కొడుతుందని చెప్పి కళ్ళకి బట్ట కట్టుకుని వెళ్ళిపోతాడు. అవి కూడా వాడు తీసుకోలేకపోతాడు. ఎలా అని చెప్పి, నీకు ఎన్నిసార్లు సహాయం చేద్దామన్నా ధనము నీ వరకు రావట్లేదు అంటే నీకు అనుగ్రహం తప్పింది అమ్మవారిది. నేను చెప్తున్నాను విను, నేను ఒక్కడే ఉన్నాను, ఇంకా నీకు ఎవరు తిండి పెట్టే వాళ్ళు కూడా లేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా అమ్మవారికి ఆరాధన చేస్తే నీకు మంచి జరుగుతుంది అంటే, అప్పుడు ఇంకా వాడికి ఆకలి, నిద్ర లేదు, కూర్చోవడానికి స్థలం లేదు, పడుకోవడానికి స్థలం లేదు, ఇలా అన్ని స్థానాల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అయితే ఏమవుతుంది, ఇంకా చచ్చినట్టు ఎవరు చెప్పిందనే చేస్తాడు. అప్పుడు అంతే కదా, అడుగు తినే సమయం వచ్చినప్పుడు ఎవరేం చెప్పినా చేస్తాడు. అన్నీ ఉన్నప్పుడు వింటే గొప్ప, అన్నీ రాగానే మనిషికి ఏముంది. మన గురువు కూడా మనలాంటి వాడే, సేమ్ ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు, సేమ్ చీర కట్టుకుంది, సేమ్ మనలాగే 2 కాళ్ళు 2 చేతులు 2 తలలు ఒకటే తల, ఆమె 2 తలలు లేవు కదా. అట్లా ఆలోచించడం మనం మొదలు పెడతాం అన్నమాట. అలా మొదలు పెట్టడం వల్ల అహంకారం ఇక్కడికి వెళ్ళిపోగానే మన నుంచి అన్నీ వెళ్ళిపోతుంది. అందుకని మళ్ళీ పూజ చేస్తాడు. చేసేసరికి మహాలక్ష్మిని విపరీతంగా పూజ చేస్తాడు. ఇంకా ఆయన వల్ల కాక అదే పనిగా, నిద్ర లేదు, ఆకలి లేదు, తినడానికి ఏం లేదు కదా, ఏం చేస్తాడు. అందుకని ఇదే ఏమైపోయింది, తెలిసి తెలియకుండా ఉపవాస దీక్ష అయిపోయింది. ఈ తెలిసి తెలియకుండా 24/7 జపం చేస్తున్నాడు. ఆ అవకాశం లేకపోయినా కూడా చేస్తున్నాడు. ఆ చేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మవారి అనుగ్రహం లభించి వాళ్ళ ఫ్రెండ్ అందరితో మాట్లాడతాడు. ఈ లోపల మాట్లాడి, మనమందరం మనవాళ్ళు వైశ్యుడు, మన కులానికి మనం సహాయం చేసుకోకపోతే ఎట్లాగా, అందరం కలిసి వాడికి ఏదో ఒక వ్యాపారం పెట్టిస్తే వాడు ఏదో ఒక వ్యాపారం చేసుకుని మన డబ్బులు రిటర్న్ కడతాడు. వాడిని అలా వదిలేసిస్తే వాడు ఎవరి డబ్బులు ఇవ్వలేడు కదా అని అంటారు అన్నమాట.
అంటే అప్పటికి అందరూ ఒప్పుకుంటారు పాపం. ఎందుకు? అమ్మవారి అనుగ్రహం లభించి, అందుకని అందరూ ఒప్పుకొని రా నేను ఇచ్చేస్తామని. ఇంతలో ఈయన భార్యకి ఏమవుతుందంటే వాళ్ళ తల్లిదండ్రులు తిడతారు. బాగుంటే నువ్వు భర్త దగ్గర ఎలా ఉన్నావో, బాగాలేకపోయినా భర్త దగ్గరే ఉండాలి. బాగున్నా బాగాలేకపోయినా అది నీ ఇల్లు, నువ్వు బాగు చేసుకోవాలి. నువ్వు ఎందుకు వచ్చేసావు? నువ్వు తప్పు చేసావు. నీ భర్తకి ఉద్యోగం లేకపోతే నువ్వేం చేయాలి? ఇక్కడ వచ్చి మా దగ్గర నుంచి కొంత ధనం తీసుకుని వెళ్ళి ఆ ధనంతో నీ భర్తను మళ్ళీ నిలబెట్టుకోవాలి. పడిపోయాడని వదిలేసి రాకూడదు. వదిలేసి వచ్చావు కాబట్టి బాగాలేదు అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయికి కొంత ధనము, బంగారము అన్నీ ఇచ్చి పంపిస్తారు ఇతను వ్యాపారం చేసుకోవడానికి. అమ్మవారి అనుగ్రహం కలగగానే భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, ధనము వచ్చింది, వ్యాపారస్తులందరూ సహాయం చేసి వ్యాపారం పెట్టించి ఇచ్చారు. అలా మళ్ళీ వ్యాపారం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ జీవితంలో ఎప్పుడు అంతా నా ప్రజ్ఞే అనలేదు. అనకుండా ఒక బ్రాహ్మణ్ణి ఆశ్రయించి ఆయనని గురువుగా స్వీకరించి ఆయన ద్వారా తగు మంత్రారాధన చేసి అమ్మవారికి యజ్ఞయాగాది క్రతులు అంటే తన వ్యాపారంలో వచ్చిన ధనముతో అమ్మకి సేవ చేయడం మొదలుపెట్టాడు. అలా దినదిన ప్రవర్ధమానంగా చాలా వృద్ధి చెంది వాళ్ళ తరతరాలు ఆ ధనాన్ని అనుభవించారు. అది అమ్మ యొక్క కృప. అందుకని ధనలక్ష్మి పొందాలి అనుకునేవారు ఎప్పుడూ కూడా ధర్మకార్యాలు చేస్తూ ఉండాలి. ఆ అమ్మ సేవలో నిమగ్నమై ఉండాలి. జై లక్ష్మీనారాయణ.